ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరలా ఈ దినం ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో ఉన్న గంభీరమైన ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదములు క్రీస్తులో ఉండుట అనే మహాభాగ్యం. ఈనాటి దినంలో క్రీస్తులో ఉండుట ద్వారా పరలోక ఆశీర్వాదాలు అని మనం చూచాం. ఈరోజు క్రీస్తుతో ఉండుట ద్వారా పరిపూర్ణ ఆశీర్వాదాలు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు అనగా అవి కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు. ఒక రకంగా ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. అట్లని శరీర సంబంధమైన అవసరాలు ప్రభు తీర్చడం లేదు. ఫిలిప్పీ 4:19 నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము అనగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని అర్థం. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు అపోస్తుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఎఫెసీ సంఘస్థులతో మాట్లాడుతూ, మీరు అపోల్లో వర్తమానాలు విన్నారు కదా, అయితే పరిశుద్ధాత్మ దేవుని మీరు పొంది ఉన్నారా అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్బిల్ట్ సంచారము మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్నారా అని ఆయన ప్రారంభించారు. వారు లేదన్నప్పుడు దాని గురించి ఆయన నొక్కి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వలన కలిగే ఆశీర్వాదాలు వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఉదయకాలం కేవలం ఎఫెసీ సంఘాన్ని గురించే ఆయన మాట్లాడలేదు, మనందరి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. అనగా అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభువుని అంగీకరించి రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండి దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడో లేడో అనే అనుమానం కలిగిన వారు కూడా సంఘంలో లేకపోలేదు. దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు కనుక మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు. ఆత్మ స్వభావం చేత శరీరాలను చంపువారు. కుటుంబ జీవితంలో కానీ, శోధనలు ఎదురైనప్పుడు కానీ, ఆర్థిక బాధలు ఎదురైనప్పుడు కానీ, శోధకుడు మిమ్మల్ని శోధించినప్పుడు కానీ, సంఘంలోనే కొంతమంది కపట సహోదరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారైతే ఆ యొక్క శరీర క్రియలను వాటికి మీరు ప్రాధాన్యత ఎవరు ఆత్మ స్వభావంతో మీరు గెలుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ విషయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను మీరు పొందిరి. దాస్యపు ఆత్మ అనగా అది కలవరించే ఆత్మ. దాస్యపు ఆత్మ అనగా శోధకుని సంబంధించిన ఆ యొక్క దాస్యం అనగా విడుదల లేకుండా, స్వతంత్రత లేకుండా ఆ యొక్క దాస్యం. ఈ యొక్క దాస్యపు ఆత్మ కలిగినంత వరకు వారు
ప్రభువులో ఉండటం, ప్రభు వారిలో ఉండటం జరగదు. అయితే ప్రభు ఏమన్నాడు? దత్తపుత్రాత్మ అనగా మీరు క్రీస్తులో దత్తత చేయబడి ఉన్నారు. యు ఆర్ అడాప్టెడ్ ఇన్ టు క్రైస్ట్. క్రీస్తులో దత్తత చేయబడ్డారు. ఎప్పుడైతే మీరు క్రీస్తులో దత్తత చేయబడ్డారో ఆ మరుక్షణము నుండే దాస్యపు ఆత్మ మీలో ఉండదు. మీ కుటుంబంలో ఎవరైనా దత్తత తీసుకుంటే వారు నోట్ మీద సంతకం పెట్టినప్పుడు ఆ మరుక్షణం నుండి వారు మీ కుటుంబంలో అన్ని హంగులతో అన్ని అధికారాలు కలిగిన ఒక కుమారుడు లేదా కుమార్తె. ఈనాడు క్రీస్తులో ఉండిన మనం ఆయనలో దత్తత చేయబడి ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలను దత్తత చేసి తండ్రికి కుమారులుగా ఆయన మనలను చేశారు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి ఈరోజు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అనగా ఆయన మనలను క్రీస్తులో దత్తత చేసుకున్నారు. ఆయన గుర్తెరిగి ఆయనకెంతో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా, కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా. పరవశించినే పాడగా నాలో నిన్నే నింపవా, కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నా ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. ఆత్మరూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. ఆత్మరూపుడవు అమరత్వుడవు ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, నీ స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఆశ్చర్యకరుడైన నీ స్తోత్రాలు. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ ఉదయకాలం పరిపూర్ణమైన ఆశీర్వాదాలు క్రీస్తులో దత్త చేయబడిన వారుగా మమ్మల్ని చేశారు. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.